13 సంవత్సరాలు అమెరికాలో ఉండి తర్వాత H1B వీసా గడువు ముగియడంతో ఇండియాకి తిరిగొచ్చినటువంటి ఒక టెక్కీ రెడిట్‌లో పెట్టినటువంటి ఒక పోస్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫుల్ వైరల్ అవుతూ ఉంది. యాక్చువల్‌గా ఇటువంటి పోస్టులు ఈ మధ్య కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ యూజర్ పెట్టినటువంటి ఒక పోస్ట్ అయితే రెడిట్‌లో నిజం చెప్పాలి అంటే సరే మనం ఈ పోస్టుతో విభేదించడం, సమర్థించడం తర్వాత సంగతి. కానీ ఆయన చెప్పేదేంటి, 13 ఏళ్ళు అమెరికాలో ఉండి వచ్చి ఇప్పుడు ఇండియాలోకి వచ్చిన తర్వాత జీవితం నరకంగా ఉంది, నేను తిరిగి వెళ్ళిపోతాను వేరే దేశానికి, అలాగని చెప్పి ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలి అని అంటే నేను ఆల్రెడీ మాస్టర్స్ డిగ్రీతో పాటు నాకు ఐటీ రంగంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలోనే F1 స్టూడెంట్ వీసా ద్వారా అమెరికా వెళ్ళలేను, సాధారణ H1B లాటరీ సిస్టంలో కూడా పాల్గొనడం నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే దేశానికి వెళ్ళిపోతాను, ఏదైనా సలహాలు ఇవ్వండి, ఎట్లా వెళ్ళాలో, ఏ దేశం వెళ్ళాలో, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నా ప్రొఫైల్ ఇది, ఎవరైనా సలహా ఇవ్వండి ప్లీజ్, నేను ఈ నరకంలో ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఏం పెట్టారు, రోజుకు కనీసం 8 గంటల పాటు విపరీతమైన కరెంటు కోతలున్నాయి, తట్టుకోలేని వేసవి ఎండలున్నాయి, దోమల బెడద, అస్తవ్యస్తమైన ట్రాఫిక్, గాలి అయితే అత్యంత అధ్వాన్నంగా ఉంది, నా జీవితం నరకప్రాయంగా మారిపోయింది, పూర్తిగా అలసిపోయాను, డబ్బులున్నాయి కానీ ఇక్కడ జీవితం మాత్రం చాలా దారుణంగా ఉంది, పని మనుషులతో గొడవలు, కల్తీ ఆహారం, నాణ్యత లేని వస్తువులు, నా బతుకు ఘోరంగా తయారైపోయింది, నరకం అయిపోయింది కాబట్టి దయచేసి నేను ఈ నరకంలో ఉండలేకున్నా, మళ్ళీ తిరిగి వేరే ఏ దేశానికైనా వెళ్ళిపోతా, కొన్ని నా ఎక్స్పీరియన్స్ని పరిగణలోకి తీసుకొని కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్టు దేశంలో చాలా తీవ్రమైన చర్చకైతే కారణమవుతూ ఉంది. సరే, బై డిఫాల్ట్గా కొందరు వాళ్ళకు తోచిన విధంగా స్పందిస్తారు, నెగటివ్గా స్పందించే వాళ్ళకైతే పక్కన పెడితే ఈయన పాజిటివ్గా స్పందించే వాళ్ళల్లో సో మీరు ఏ సిటీలో ఉన్నారో తెలియదు కానీ ఇంక మొత్తం కొచ్చిలోకి వెళ్ళి సెటిల్ అవ్వండి, లైఫ్ మీరు అనుకున్నంత నరకంగా ఏమన్నది బాగుంటుందని చెప్పి కొందరు కొచ్చిలో అట, కొందరు కెనడాకి వెళ్ళండి, అయితే శీతాకాలంలో చాలా కష్టంగా ఉంటుంది, అది అయిపోయిన తర్వాత వెళ్ళండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్ రావచ్చు, మార్కెట్ ఇబ్బందిగానే ఉంది బట్ మీకు జాబ్ రావచ్చు అని ఎవరికి తోచిన వాళ్ళ సలహా అయితే ఇస్తూ ఉన్నారు. ఈయన లేవనైతే అంశాలు చూడండి, విపరీతమైన విద్యుత్ కోతలు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్, అధ్వాన్నమైన గాలి, పని మనుషులతో తలనొప్పులు, కల్తీ ఆహారం, నాణ్యత లేని వస్తువులు, ప్రధానంగా ఆయన లేవనైతే డబ్బు ఉన్నా క్వాలిటీ లైఫ్ దొరకడం లేదు అని పెట్టారు.